నమస్కారం అండి. సాధకులారా, ఒక సాధకుడు ఏమని కామెంట్ చేశాడంటే, సార్ మీరు ఈ యొక్క సాధనా మార్గంలోనికి రావడానికి మూల కారణం ఏంటి? మీరు ఈ యొక్క సాధనా మార్గంలో ఎదుర్కొన్న రకరకాల ఇబ్బందులేంటి? గురువులు మీరు ఈ యొక్క సాధనా మార్గంలో డెవలప్ అయ్యేందుకు మీకు ఏ విధంగా సహకారం చేశారు? మీరు ఎటువంటి పరిస్థితుల నుండి మీరు ఎటువంటి స్థాయికి చేరుకున్నారు అనే విషయాన్ని మీరు వివరించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఒక మోటివేషన్లా వారు ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడి వారు కూడా ఆరోగ్యవంతంగా ఆనందవంతంగా జీవిస్తారనే ఒక ఆలోచన వారిలో క్రియేట్ అవుతుంది. ఒక సంకల్పం వారిలో ఏర్పడుతుంది. మీ యొక్క జీవితం గురించి వివరించండి అని ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఈరోజు నా జీవితంలో నేను ఎదుర్కొన్న పలు రకాల సంఘటనల గురించి నేను ఏ విధంగా డెవలప్ అయ్యాననే విషయాన్ని మీకు నేను వివరించబోతున్నాను. తద్వారా మీరు కూడా మీ జీవితంలో ఎదురవుతున్న అన్ని రకాల సమస్యల నుండి బయటపడతారనే నమ్మకం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. అయితే నాకు ఈ యొక్క స్పిరిచువల్ జర్నీ అనేది ఎప్పుడు మొదలైందంటే నా బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి మొదలైంది. నేను బీటెక్ చదివేటప్పుడు రకరకాల విషయాల వల్ల రకరకాల కారణాల వల్ల ప్రతి దానికి కూడా నేను అధికంగా ఆలోచించేవాడిని. ప్రతి దానికి కూడా నేను భయపడుతూ ఉండేవాడిని. ఏం జరుగుతుందో ఏమవుతుందో, నా లైఫ్లో నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలనా, అసలు నేను బాగా జీవించగలనా, నేను అనుకున్నట్టుగా నా జీవితంలో నేను ఎదగగలనంటూ రకరకాల సందేహాలతో డౌట్స్తో నేను జీవించడం జరిగింది. అలాగే మా నాన్నగారి యొక్క జీన్స్ వల్ల నాకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరిగింది. అవి ఏంటంటే నాకు అధికంగా నెత్తి అనేది వచ్చేది. అంటే మాట అనేది స్ట్రక్ అయిపోయేది. ఏ విధంగా ఉండేదంటే కాలేజీలో నేను నా ఒక స్నేహితులతో మాట్లాడేటప్పుడు ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నావు, ఈరోజు మనం కాలేజీకి వెళ్తున్నావా లేకపోతే ఎక్కడైనా సినిమాకి, అంటే ఇంత నెత్తి అనేది నాకు వచ్చేది అనమాట. మీరు ఎక్కువగా ఆ యొక్క నెత్తి అనేది వచ్చి నన్ను ఇబ్బంది పడుతూ ఉండేది. ప్రతిదానికి కూడా టెన్షన్ పడిపోతూ ఉండేవాడిని. ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది నాకు అసలు అర్థమవుతూ ఉండేది కాదు. అలాగే ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా నా చేతులంతా చెమటలు పెట్టేసేవి. నా మైండ్ చాలా బరువుగా అనిపించేది. ఏం చేస్తున్నా సరే ఏం చేస్తున్నాను అనే విషయం నాకు అర్థమయ్యేది కాదు. అలాగే నాకు అధికంగా జ్ఞాపక శక్తి కూడా ఉండేది కాదు. ప్రతి విషయాన్ని కూడా నేను మర్చిపోతూ ఉండేవాడిని. అలాగే రకరకాల సమస్యల్ని నా బీటెక్లో నేను ఎదుర్కోవడం జరిగింది. ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు నాకు ఒక రకమైన ఆలోచన అనేది క్రియేట్ అయ్యేది. ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాను కదా, ఎందుకు జీవించడం, నేను ఈ యొక్క జీవితాన్ని ఎదుర్కోలేనేమో, చచ్చిపోదామని నాకు ఒక రకమైన ఆలోచన నా బీటెక్ టైంలో కలిగింది అనమాట. ఆత్మహత్య చేసుకోవాలనే ఒక భావనకి నేను రావడం జరిగింది. అయితే ప్రయత్నం కూడా చేయబోయాను. ఆ చేసే ప్రయత్నంలో అనుకోకుండా నాకు ఒక ఆలోచన అనేది క్రియేట్ అయింది. ఇప్పటికిప్పుడు నేను ఆత్మహత్య చేసుకోవడం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏంటి? నన్ను విమర్శిస్తున్న వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, నాకు వస్తున్న ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. నేను ఎవరైతే నన్ను విమర్శిస్తున్నారో, ఎవరైతే నా విషయంలో తక్కువగా మాట్లాడుతున్నారో వారికి నేను నా యొక్క చేతుల ద్వారా చేసి చూపించాలి. నేనేంటో చూపించినప్పుడు వారు ఖచ్చితంగా నోళ్ళు మూసుకుంటారనే ఆలోచన అనుకోకుండా నాలో క్రియేట్ అయిందన్నమాట. ఆ యొక్క ఆలోచన ఏం చేసిందంటే, ఆ రోజు నేను ఏదైతే ఒక రాంగ్ డెసిషన్ తీసుకోవాలని అనుకున్నానో ఆ యొక్క రాంగ్ డెసిషన్ నుంచి పూర్తిగా నన్ను బయటపడేయడం జరిగింది. అయితే ఆ ప్రయత్నంలో ఏ విధంగా బయటపడాలంటూ నేను ప్రయత్నం చేస్తుండగా మా బ్రదర్ని నేను అడిగాను, ఈ యొక్క ఆలోచనల నుండి ఈ యొక్క రకరకాల విషయాల నుండి బయటపడాలంటే ఏం చేయాలని అడిగితే మా బ్రదర్ మెడిటేషన్ చేయి, సద్గురు గారు అంటే జగ్గి వాసుదేవ్ సద్గురు గారు వీడియోస్ చాలా బాగుంటాయి, ఆయన ఫాలో అవ్వమని మా బ్రదర్ చెప్పడం జరిగింది. అప్పుడు నేను నా బీటెక్ సెకండ్ ఇయర్లో జగ్గి వాసుదేవ్ గారి వీడియోస్ అధికంగా చూసేవాడిని. దాంతోపాటు మనకు చాగంటి కోటేశ్వరరావు గారి వీడియోస్, తర్వాత ఇలా ఎవరైతే మనకు ప్రవచనాలు చెప్తున్నారో వాళ్ళ యొక్క అందరి వీడియోస్ కూడా చూస్తూ నేను వాటిని ఫాలో అవ్వడం జరిగేది. ఆ విధంగా నేను జ్ఞానానికి సంబంధించిన విషయాలు మొదట గ్రహిస్తూ ప్రతిదాన్ని కూడా నా జీవితంలో విచారణ చేసేవాడిని. నేను చేస్తున్న తప్పులేంటి, నేను చేస్తున్న ఒప్పులేంటి అనే విషయాన్ని నేను నెమ్మదిగా గ్రహించడం జరిగింది. ఆ విధంగా నా బీటెక్ సెకండ్ ఇయర్ అంతా కూడా నేను గురువుల్ని ఫాలో అవ్వడం జరిగింది అన్నమాట. ఫాలో అవుతూ నెమ్మదిగా 1 ఇయర్ పూర్తయిన తర్వాత నేను నెమ్మదిగా మెడిటేషన్ చేయడం మొదలుపెట్టాను. ఆ మెడిటేషన్ చేస్తున్నప్పుడు నా బాడీలో అధికంగా వేడి ఉత్పత్తి అవ్వడం జరిగింది. నేను మరింతగా కోప్పడడం, మరింతగా ఆందోళనకు గురవడం, మరింతగా ఒక రకమైన చికాకు ఏర్పడడం, మెంటల్ ప్రెజర్ అనేది క్రియేట్ అయింది మెడిటేషన్ చేస్తున్నప్పుడు. నాకు అర్థమయ్యేది కాదు, ఇదేంటి మెడిటేషన్ చేస్తే
కోపం కానీ, భయం కానీ, ఆందోళన కానీ పోవాలి కదా. ఇవేంటి మరింతగా ఎక్కువ అవుతున్నాయని నాకు భయం వేసి నేను అక్కడితో సాధన అప్ చేశాను. అప్ చేసి మరింతగా అలా ముందుకు వెళ్తూ వెళ్తూ ఆ బీటెక్ థర్డ్ ఇయర్ రాబడికి అప్పుడు జూన్ జూలై అనుకుంటా నేను కొత్తగా వేరే రూమ్ తీసుకున్నాం కాలేజీలో. వేరే రూమ్ కాలేజీలో అంటే కాలేజీలో కాదు, బయట వేరే రూమ్ తీసుకున్నాం. తీసుకున్నప్పుడు ఆ రూమ్లో ఒక రూమ్ అనేది ఖాళీగా ఉండేది. అయితే నేను ఈ స్పిరిచువల్ వీడియో చూస్తూ ఉండగా నాకు కరెక్ట్గా ఈ ముద్రకు సంబంధించిన మనకు ఒక మాతాజీ ఉంటారు, ఆవిడ వీడియో చూడడం జరిగింది. ఆవిడ వీడియో చూసి మీరు ఈ ముద్ర వేసి 41 రోజు మీరు సాధన చేసినట్లయితే మీకు అద్భుతమైన అనుభవాలు కలుగుతాయి, మీ జీవితంలో అద్భుతాలు చూస్తారని ఆవిడ ఆ యొక్క వీడియోలో చెప్పడం జరిగింది. చెప్పగానే నాకు ఎందుకో ఒక ఇంట్రెస్ట్ కలిగింది అన్నమాట. అందులో మాహతర్ బాబూజీ గారికి సంబంధించిన సాధన అనుభూతికి మరింతగా ఇంట్రెస్ట్గా నేను ఆ యొక్క సాధన ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఆ సాధన ప్రాక్టీస్ చేస్తున్న వారం రోజులకే నాకు ఒక అద్భుతం జరిగింది అన్నమాట. అద్భుతం ఏంటంటే నేను ఏ వ్యక్తినైనా చూడగానే ఆ వ్యక్తి ఒక ఆరా నాకు కనిపించడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి నా జీవితంలో మొదటి స్టెప్ అనేది మొదలైంది. ఈ యొక్క ధ్యాన మార్గంలో మరింతగా ముందుకు వెళ్లేందుకు ఒక అడుగు, ఒక పునాది అనేది బలంగా స్థిరపడింది అన్నమాట. అక్కడి నుంచి నేను ఆలోచించలేదు వెనక్కి తిరిగి. అక్కడి నుంచి నేను మరింతగా ధ్యాన మార్గానికి సంబంధించి రకరకాల విషయాలు తెలుసుకోవడం, రకరకాల గురువుల యొక్క వీడియోలు చూడడం, వాళ్ళని నేను ఫాలో అవ్వడం చేస్తూ మరింతగా ధ్యానం ప్రాక్టీస్ చేసేవాడిని. అయితే ఈ యొక్క ధ్యానం నాకు నేనుగా స్వయంగా చేసేవాడిని. గురువులు ఎవరు కూడా నాకు గైడెన్స్ ఇచ్చేవారు కాదు. అంటే నాకు తెలియదు ఎవరిని ఫాలో అవ్వాలి. అక్కడ ఎప్పుడు కూడా యూట్యూబ్లో చూసేటప్పుడు ఏ గురువు నెంబర్ కూడా ఉండేది కాదు. వాళ్ళు వీడియోలు చెప్పేవారు అంతేగాని వాళ్ళ నెంబర్లు ఉండేవి కాదు. అయితే నాకు వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఎలా తెలుసుకోవాలనే విషయం తెలిసేది కాదు. అయినా సరే నేను ఒకసారి ఒక వీడియోలో ఆ యొక్క కామెంట్ బాక్స్లో ఎక్కడో కానీ ఆ గురువు గారి ఒక అడ్రస్ ఉంటే ఆ అడ్రస్ కొట్టి ఒక నంబర్ ఇచ్చారనమాట. ఆ నంబర్ ఇస్తే ఆ నంబర్ తీసుకుని నా యొక్క బీటెక్ థర్డ్ ఇయర్లోనే ఆ గురువు గారి దగ్గరికి నేను వెళ్ళిపోయాను. ఆయన హైదరాబాదు, నేను డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోయాను. అప్పుడు నాకు ఆ డబ్బులు కూడా ఉండేవి కాదు, నేను స్టూడెంట్ని కదా, పెద్ద అమౌంట్ ఉండేది కాదు. 2,000 మా అమ్మగారు పంపిస్తే ఆ 2,000 పట్టుకు హైదరాబాద్ వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అయినా సరే పొరగట్టుకుంటూ ఆయన దగ్గరికి వెళ్తే కొన్ని సాధనలు చెప్పారు ఆయన. అవి నేర్చుకుని మరలా ఇంటికి వచ్చి నేను ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. అలాగా నెమ్మదిగా నేను గురువుల్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫాలో అవుతూ సాధనలు నేర్చుకున్నాను. అలా నేర్చుకుంటూ ఉన్నప్పుడు అనుకోకుండా నా బాడీలో రకరకాలుగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవ్వడం జరిగింది. నాకు అధికంగా హెడ్ఏక్ రావడం కానీ, నా బాడీ ఊగిపోవడం కానీ, నా ఎన్నుపూసలో అధికంగా నొప్పి వచ్చేది. అలాగే ఎన్నుపూసలు ఏదో మొదలుతున్నట్లుగా అనిపించడం కానీ, బాడీ లాగిస్తున్నట్లుగా అనిపించడం కానీ, బాడీలో అధికంగా వేడి పెరిగిపోవడం కానీ, ఇలా రకరకాల ఇబ్బందులు నాకు రావడం మొదలైంది. ఈ ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి, వీటి నుండి ఎలా బయటపడాలి అనే విషయం నాకు ఎవరు కూడా గైడెన్స్ ఇచ్చేవారు కాదు. ఇవ్వనందుకు ఎవరు కూడా మనకు నంబర్లు ఉండేవి కాదు. దానివల్ల ఎవరిని అడగాలి, ఏం చేయాలి అని తెలిసేది కాదు. నాలో నేనే ప్రతి క్షణం కూడా బాధపడుతూ కుమిలిపోతూ ఉండేవాడిని. ఇంట్లో చెప్తే ఈ యొక్క ధ్యానం ఆప్ చేస్తారు. అప్పటికే ధ్యానం అనేది ముసలోళ్ళు చేస్తారు, వయసులో ఉన్న కుర్రోళ్ళు చేరు, నువ్వు చేస్తున్నావేంటి అన్నట్టుగా మా తల్లిదండ్రులను తిట్టేవారు. అయినా సరే నేను వాళ్ళ మాటలు పెద్ద పట్టించుకునేవాడిని కాదు. నాకు నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడిని. అటువంటిది ధ్యానం వల్ల ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయని చెప్తే వాళ్ళు అసలు ధ్యానం చేయనివారు. అందుకని నేను వాళ్ళకి ఏం చెప్పేవాడిని కాదు. నాకు ఇప్పుడు ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి కదా, నేను ఏం చేసేవాడిని అంటే ధ్యానం కొన్ని రోజులు అప్ చేసేవాడిని. అప్ చేయగానే మరలా బాడీ నార్మల్ అయ్యేది. తర్వాత నేను మరలా ఇంకో గురువుని పట్టుకోవడం జరిగి ఆయన వద్దకు వెళ్ళి మరలా సాధన తీసుకున్నాను. ఇంకో సాధన తీసుకుని ఆయనతో నేను రోజు ఫోన్లో మాట్లాడి నాకు ఎటువంటి అనుభవాలు ఎదురవుతున్నాయి, నాకు ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి అనే విషయాన్ని ఆ గురువు గారు చెప్పినప్పుడు ఆయన కొంత గైడెన్స్ ఇచ్చేవారు. ఆయన ఇస్తున్న గైడెన్స్లో ఆయన చెప్పిన సాధనని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు నాకు ఏదైతే ఇందుకు ముందు వచ్చిన సమస్యలన్నీ కూడా సమస్యపోవడం జరిగింది. పూర్తిగా నేను ఆ సమస్యల నుండి బయటపడడం జరిగింది అన్నమాట. ఆ విధంగా నేను సాధనలో మరింత ముందుకు రావడం జరిగింది. అయితే నేను అలా ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ గురువుల యొక్క గైడెన్స్లో వెళ్ళే కొలది నేను రకరకాల విషయాలను తెలుసుకున్నాను, రకరకాల సాధనలను ప్రాక్టీస్ చేశాను. అలా ప్రాక్టీస్ చేస్తూ ఒక్కసారి నేను బీటెక్లో ఏ విధంగా ఉన్నాను, ఇప్పుడు ఏ విధంగా ఉన్నానని ఒకసారి నేను చెక్ చేసుకోవడం జరిగింది. చెక్ చేసుకోగానే 100కి 1000% నాలో మార్పు వచ్చింది. నేను బీటెక్లో ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని ఓవర్గా ఆలోచించేవాడిని, ప్రతి దానికి భయపడేవాడిని, ప్రతి ఒక్కరిపైన నేను అధికంగా కోప్పడేవాడిని. నా మనసులో ప్రశాంతత ఉండేది కాదు, ఏదో రకమైన ఆందోళన ఉండేది. అలాగే నాకు అధికంగా జ్ఞాపకశక్తి ఉండేది కాదు, ప్రతి దాన్ని కూడా మర్చిపోయేవాడిని. ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను ఒక క్లారిటీ ఉండేది కాదు.
జీవితంలో ఏ విధంగా ముందుకెళ్తే మనం అనుకున్న లక్ష్యాన్ని ఛేదించగలం, సాధించగలం అనే ఒక క్లారిటీ కూడా నాకు ఉండేది కాదు. అలాగే నాకు అధికంగా నెత్తి వచ్చేది. ఇవన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయాయి. ఇప్పుడు నేను నా జీవితంలో నేను చేస్తున్న ఏ పనైనా సరే ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, అలాగే అధికంగా జ్ఞాపక శక్తి, అలాగే భయం ఆందోళన అనేది అసలు నాకు లేనే లేదు. అలాగే ప్రతి విషయాన్ని కూడా నేను పాజిటివ్గా ఆలోచిస్తున్నాను. ఒకప్పుడు ప్రతి దాన్ని కూడా నెగిటివ్గానే ఆలోచించేవాడిని, కానీ ఇప్పుడు నేను ప్రతి దాన్ని పాజిటివ్గానే ఆలోచిస్తున్నాను. ప్రతి దాన్ని పాజిటివ్గా నేను తీసుకోవడం జరుగుతుంది. అలాగే నా జీవితంలో ఎటువంటి బాధాకరమైన సంఘటన ఎదురైనా సరే దాన్ని చాలా బలంగా ఎదుర్కొంటున్నాను. ఒకప్పుడు నేను ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన క్రియేట్ అయింది. అదే ఇప్పుడు నాకు ఎదురవుతున్న కొన్ని సందర్భాలు అయితే నిజంగా ఆత్మహత్య చేసుకుంటానేమో, కానీ అసలు ఆలోచనే నాకు రావట్లేదు. అంటే ఆ విధంగా నేను బలోపేతం అవ్వడం జరిగింది, నేను స్ట్రాంగ్ అవ్వడం జరిగింది. అయితే నాలో ఇంత ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి మినిమం ఒక 5-6 సంవత్సరాలు టైం పెట్టిందండి. 1-2 రోజుల్లో ఈ మార్పు అనేది రాలేదు. ప్రతి ఒక్క సాధకుడు కూడా మెడిటేషన్ మొదలుపెట్టేగానే ఒక 3 నెలల్లో, 4 నెలల్లో లేకపోతే ఒక వారం రోజుల్లో మార్పులు వచ్చేయాలనుకుంటున్నారు. అది అలా జరగదు. మీలో పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ రావాలంటే మినిమం ఒక 5-6 సంవత్సరాలు టైం పడుతుంది. కానీ దానికి ముందు మీలో కొంచెం చేంజ్ అనేది వస్తుంది. చేంజ్ రాదని కాదు, మినిమం 3 నెలల లోపల మీలో కోపం కానీ, భయం కానీ, ఆందోళన కానీ తగ్గుతుంది అన్నమాట. అది ఎలాగా? గురువు యొక్క పరిరక్షణ ఉంటే. అలా కాకుండా మీకు మీరుగా సాధన చేసుకుంటే సంవత్సరాలు టైం పడుతుంది. నాకు ఎక్కువగా గురువుల యొక్క పరిరక్షణ వల్ల నేను చాలా తొందరగా నాకున్న ప్రాబ్లం నుంచి నేను బయటపడ్డాను. నాకు నేనుగా స్వయంగా సాధన చేసుకునేటప్పుడు ఈ యొక్క ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో నాకు తెలిసేది కాదు. ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చి నా నెత్తిని పట్టుకునేవాడిని, ఇంకా నేను డౌన్కి వెళ్ళేవాడిని. కాబట్టి గురువుల యొక్క పరిరక్షణ వల్ల నేను మరింతగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడి నేను ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. కాబట్టి నేను ఖచ్చితంగా నాకు ఎవరైతే సహకారం చేశారో గురువులు, మనస్ఫూర్తిగా వాళ్ళ పాదాలకి నమస్కారం చేసుకుంటున్నానండి. ఈరోజు నేను ఈ స్థాయిలో ఇంత అద్భుతంగా ఒక విషయాన్ని మాట్లాడగలుగుతున్నానంటే, చెప్పగలుగుతున్నానంటే, నాకు అధికంగా మెమరీ పవర్ పెరిగిందంటే, ప్రతి దాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నానంటే, అర్థం చేసుకోగలుగుతున్నానంటే, పాజిటివ్గా ఆలోచించగలుగుతున్నానంటే అది నాకు అందించిన గురువు యొక్క అనుగ్రహమే. ఆయన అనుగ్రహం వల్ల ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. గురువు కృప వల్ల ఈరోజు నేను ఈ విధంగా నుంచోగలిగాను. దైవం యొక్క అనుగ్రహం కూడా నాపై ఉంది. దానివల్ల గురువులు నాకు పరిచయం అవ్వడం, వాళ్ళ ద్వారా రకరకాల విషయాలు నేను తెలుసుకోవడం, నా జీవితంలో నేను ముందుకు వెళ్ళడం జరిగింది. కాబట్టి మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళాలంటే భగవంతుడిని మీరు పూజించండి, గురువుల్ని నమ్మండి. వీరు మాత్రమే మీ జీవితంలో మీకున్న అన్ని రకాల సమస్యల నుండి బయటపడేయగలరు. మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్ళేందుకు వారు మాత్రమే మీకు సహకరించగలరు. వారి వల్ల ఈరోజు నేను ఈ యొక్క ఉన్నతమైన స్థాయికి చేరుకున్నాను. ఇప్పుడు నేను మాకు గురువుల్ని అడగడం జరిగింది. గురువారండి రకరకాలుగా సాధకులు నాకు ఫోన్ చేస్తున్నారు, యూట్యూబ్ ఛానల్లో రకరకాల విషయాలు అడుగుతున్నారంటే మా గురువులు నాకు అవకాశం ఇచ్చారు. బాబు, నువ్వు 10 మందికి సాధన చెప్పగలిగే స్థాయిలో ఉన్నావు, నువ్వు సాధన చెప్పు. నీకు నేను ఏదైతే విషయం నేర్పించానో, ఏ విధంగా అయితే నిన్ను నేను మోటివేషన్ చేశానో, ప్రతి విషయాన్ని కూడా నీ దగ్గరికి వస్తున్న స్టూడెంట్స్కి నేర్పించు. వారిని ఆ విధంగా మోటివేషన్ చేయి. వారి యొక్క జీవితంలో ముందుకెళ్లేందుకు ఒక మార్గాన్ని చూపించని మా యొక్క గురువులు నాకు అనుగ్రహాన్ని ఇచ్చి సాధనని ఎలా నేర్పించాలనే విషయాన్ని నాకు నేర్పించి అందజేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను చాలా మందికి 200 మందికి పైగా నేను క్రియాయోగ సాధన, సెల్ఫ్ మోటివేషన్, ధ్యానం, అలాగే హఠయోగాకు సంబంధించిన కొన్ని సాధనా పద్ధతులు, ఇలా రకరకాల విషయాలు నేర్పిస్తూ వారి జీవితంలో వారు ఉన్నతమైన స్థాయికి చేరుకునేందుకు నేను సహకరించడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలంటే మీ యొక్క గురువుని నమ్ముకోండి. గురువు ద్వారా మాత్రమే మీరు తొందరగా డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఈ రోజు నేను ఇంత ఉన్నతమైన స్థాయిలో చేరుకున్నానంటే అది నా యొక్క గురువు యొక్క అనుగ్రహం మాత్రమే. అలాగే గమనించి ఉండవచ్చు, నాకు నెత్తి చాలా ఎక్కువ వచ్చిందని చెప్పాను. నాకు నెత్తే లేదు. ఇప్పుడు ఎవరు కూడా నాకు నెత్తి ఉందని చెప్తే నమ్మరు. అంతగా నాలో చేంజ్ రావడం జరిగింది. కాబట్టి మీరు చేస్తున్న సాధన అనేది మీ యొక్క డిఎన్ఏలో ఏదైతే బ్లాకేజెస్ ఉన్నాయో ఆ బ్లాకేజెస్ పూర్తిగా రిమూవ్ చేసి మిమ్మల్ని కొత్త జీవం కింద మార్చడం జరుగుతుంది. కాబట్టి సాధనా మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలవద్దు. సాధన ప్రాక్టీస్ చేయండి, మీ జీవితాన్ని 100% మార్చుకుంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి, ఖచ్చితంగా వాటికి నేను సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి.
నా దగ్గర క్రియాయోగ సాధన నేర్చుకున్న ప్రతి ఒక్క సాధకుడికి కూడా ఎదురైన రకరకాల సమస్యల నుండి ఎలా బయటపడాలి, ఏ విధంగా వారు సాధనా పద్ధతులను ప్రాక్టీస్ చేయాలి, వారి జీవితంలో వారు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయాలను వివరిస్తూ వారిని నేను ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకేనండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.